సినిమాలు థియేటర్లో అదరగొడుతున్నాయి. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి అయిపోయింది. ఇక పెద్ద సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలు చూడాలంటే ఎన్నాళ్ళు వెయిట్ చేయాలా అని ఆలోచించక్కర్లేదు. సంక్రాంతి అయ్యిందో లేదో మళ్ళీ వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ స్టార్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఈ సీజన్ లో వరుస పెట్టి వారం వారం సాలిడ్ సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి. మరవేంటో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, ఏ హీరో ఎన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో చూసేద్దాం. సంక్రాంతి సినిమాల హడావుడి థియేటర్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడే మిగిలిన సినిమాలు ఈ సీజన్ లో ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వద్దామా అని ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే మహేష్, హనుమాన్, వెంకటేష్, నాగార్జున ఇలా వరుస పెట్టి థియేటర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అయితే స్టార్ల సందడి సంక్రాంతి తర్వాత కూడా సాలిడ్ గా ఉండబోతోంది. నెక్స్ట్ మంత్ ఈగల్ తో మాస్ మహారాజా ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరిలో చిన్న సినిమాల హవానే ఎక్కువగా నడవబోతోంది. ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్ అవుతోంది. మహివి రాఘవ డైరెక్షన్ లో వచ్చిన యాత్రకి సీక్వెల్ గా వస్తోంది యాత్ర 2. మరోవైపు ఈగల్ మూవీతో పాటు అదే రోజు సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన రిలీజ్ కి రెడీగా ఉంది. షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న ఈ విలేజ్ థ్రిల్లర్ డ్రామా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఫిబ్రవరి 9నే థియేటర్లలోకి వస్తోంది. ఫిబ్రవరి సినిమాల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు ఆపరేషన్ వ్యాలంటైన్, భీమా. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ హీరోలిద్దరూ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నారు. ఏవియేషన్ యాక్షన్ మూవీగా వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఫిబ్రవరి 16న వస్తుంటే, మరోసారి పవర్ఫుల్ పోలీస్ గా గోపీచంద్ అదే రోజు రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. 2024లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో మోస్ట్ ఎగ్జైటింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ టిల్లు స్క్వేర్. టిల్లు మూవీతో సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామాకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలానే ఇప్పటివరకు టీజర్లు, పాటలు ఉన్నాయి. ఈ అంచనాలతోనే ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతోంది టిల్లు స్క్వేర్. స్టార్ స్టడెడ్ మూవీస్ ఎన్నున్నా టిల్లు కనిపిస్తే అందరూ అటు షిఫ్ట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు టిల్లు ఫ్యాన్స్. మార్చిలో పూరి జగన్ క్రేజీ మూవీ డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతోంది. పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అయిన స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8న రాబోతోంది. ఈ డబుల్ స్మార్ట్ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. మార్చిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పటివరకు తెలంగాణ స్టైల్లో సినిమాలు చేసిన విశ్వక్సేన్ ఈసారి గోదావరి స్టైల్ మాస్ చూపించబోతున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ మూవీగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ నుంచి పోస్ట్ పోన్ అయి మార్చి 8న రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు హింట్ ఇచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన పరశురాం డైరెక్షన్ లో రెండోసారి మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు. చాలా కాలం నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఫ్యామిలీ స్టార్ తో ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సమ్మర్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అవుతున్న స్టార్ మూవీ దేవర. ఎన్టీఆర్ కంప్లీట్ గా లుక్ వైజ్, క్యారెక్టర్ వైజ్ మేక్ ఓవర్ అయిన దేవరా మూవీ ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ థియేటర్లలోకి రావడం, అది కూడా ఆచార్యతో ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా వైడ్ గా చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ భారీ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న నాని సినిమా రిలీజ్ అంటే జనరల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈసారి ఎలాంటి సినిమా చేస్తున్నాడా, ఏం కొత్తగా చూపిస్తున్నాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి ఇంట్రెస్ట్ ని సరిపోదా శనివారం మూవీ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ అంటే సుందరానికి సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయిన వివేక్ ఆత్రేయతో మరోసారి ఈ సినిమా చేస్తూ ఉండడంతో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ మూవీస్ లిస్ట్ లో సరిపోదా శనివారం కూడా యాడ్ అయింది.